ప్రస్తుతం మనం మల్లంపేటలో ఉన్నాము. మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ ఏదైతే ఉందో షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఉన్నామో. సో ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్లయితే దాదాపు పోలీసులు మొత్తం మోహరించారు. సో ఎక్కడ చూసినా కూడా ఎట్లేదన్నా ఇక్కడ సెక్షన్ 144 అయితే అమలవుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు అయితే షంబీపూర్ రాజు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ చూస్తుంటే మీ ఇంటి దగ్గర మొత్తం సెక్షన్ 144 అమలవుతుంది. సో మీరు అసలు బయటికి రానటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరి ఏంటంటే మీరు వివేకానంద నగర్ కాలనీకి వెళ్ళే సూచనలు ఉన్నాయా గాంధీ గారి ఇంటికి? గాంధీ గారి ఇంటికి వారు ఆహ్వానించారు, మేము వెళ్తాం తప్పకుండా. గాంధీ గారి పిలుపు మేరకు వారి ఆహ్వానం మేరకు వెళ్తాం. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఉదయం నుంచే మమ్మల్ని, మా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. మీరు చూశారు ఎంతమంది పోలీసులు, వందలాది మంది పోలీసులు వచ్చి ఈ రకంగా వ్యవహరిస్తారు. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే చట్టం ఏదో అధికార పార్టీ చుట్టమన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. వారికో చట్టం మాకో చట్టం అన్నట్టు చూస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు మీ పద్ధతి మార్చుకోవాలి. నిన్న కూడా మా ఎమ్మెల్యేని గృహ నిర్బంధం చేసి ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి అక్కడ ఉన్న కొంతమంది రౌడీలను గుండాలను తీసుకొచ్చి మా ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసే ప్రయత్నించి దాడి చేశారు కూడా, మీడియా కూడా చూసింది. వాళ్ళ మీద కేసులు మరి ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏమో మా ఇంటి దగ్గర వచ్చి మమ్మల్ని మీరు బయటకు వెళ్ళొద్దు, సరే ఓకే మీ మీద గౌరవం ఉంది ఉంటాం, కానీ అవతల వైపు కూడా అలాగే ఉండాలి కదా. అక్కడికి మరి వేరే ఎమ్మెల్యేలు వచ్చి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తూ ఉన్నారు. రండి చూసుకుందాం అంటున్నారు. దమ్ముంటే రండి అంటారు. వారి మీద ఏం కేసులు పెడతారు, పెట్టాలి మరి ఇప్పుడు పోలీసులు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి కూడా శాంతి భద్రతల విషయంలో ఎటువంటి లోటు వచ్చినా కూడా డీజీపీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని వారు నిరూపించుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు డీజీ గారికి ఆదేశించారు, మీరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి నిన్న కేసులు అయిన వారిని ఎంతమందిని అరెస్ట్ చేశారో మీడియాకి చెప్పండి, సమాజానికి తెలియజేయండి. మేము ఖమ్మం వెళ్తే మీడియా పోలీసుల సమక్షంలో మా మీద అటాక్ చేశారు. వారిని మీద ఇప్పటిదాకా ఏం కేసులు పెట్టారు చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పెద్దలుగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. పోలీసు వాళ్ళు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చట్టం అధికార పార్టీ చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే. కాబట్టి మీరు వారికో రకమైన మాకో రకమైన చట్టాలు చేయడం మంచిది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.